ఒక ప్రజాస్వామ్యంలో అన్నింటికన్నా పవిత్రమైన పత్రమేదైనా ఉందా అంటే బహుశా అది ఓటర్ల జాబితానేమో. అవును, అదే మన ఓటు హక్కుకు ఆధారం. మరి ఆ జాబితానుంచే పేర్లు మాయమైపోతే ఏమవుతుంది? ఈరోజు మన విశ్లేషణలో మన భారత ఎన్నికల ప్రక్రియ పునాదులనే కదిలించేస్తున్న ఈ తీవ్రమైన సమస్యను కొంచెం లోతుగా చూద్దాం. ఆలోచించండి, అసలు ఓటర్ల జాబితాకే భద్రత లేనప్పుడు ఇక మన ఓటుకు ఎంత భద్రత ఉంటుంది? ఇది ఏదో చిన్న సాంకేతిక సమస్య అస్సలు కాదు. ఇది మన ప్రజాస్వామ్యం మీద మనకున్న నమ్మకానికి సంబంధించిన ప్రశ్న. ఇదేమీ మనం ఊహించుకుంటున్న సమస్య కాదు, ఇది నిజంగా జరిగింది. ఈ మధ్యే బీహార్, కర్ణాటకలలో జరిగిన 2 సంఘటనలు చూస్తే ఓటర్ల పేర్లను ఎంత సులభంగా ఒక పద్ధతి ప్రకారం తొలగించవచ్చో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకచోటేమో అసలు కారణం ఏంటో చెప్పకుండానే ఓటర్ల పేర్లను తొలగించేశారు. ఇంకోచోటైతే ఏకంగా వేలాది మంది ఓటర్లను తొలగించడానికి ఒక పెద్ద స్కెచ్చే వేశారు. చూడ్డానికి బీహార్, కర్ణాటకలో జరిగిన ఈ 2 ఘటనలు వేరువేరుగా అనిపించొచ్చు, కాని ఇవి రెండూ మన ఎన్నికల వ్యవస్థలోని ఒకే ప్రమాదకరమైన బలహీనతను వేలెత్తి చూపుతున్నాయి. మరి ఈ మోసం చేయటానికి వాళ్లు వాడిన ఆయుధమేంటి? అదే ఫారం 7. సింపుల్గా చెప్పాలంటే ఓటర్ల జాబితా నుండి ఒకరి పేరును తీసేయాలని అడగటానికి వాడే అధికారిక అప్లికేషనిది. ఆలంద్ కేసులో ఏం జరిగిందంటే ఈ చట్టబద్ధమైన ఫారంనే అక్రమంగా ఒక ఆయుధంగా వాడుకున్నారు. సంఖ్య ఎంతో తెలుసా? 6000. ఇది ఏదో పొరపాటున జరిగిన నంబర్ కాదు. కర్ణాటకలోని కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలో అర్హులైన ఓటర్లను లిస్ట్లోంచి తీసేయాలని పెట్టిన ఫేక్ అప్లికేషన్ల సంఖ్య ఇది. ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దాడి. సరే, ఇలాంటి జరగడానికసలు కారణమేంటి? ఇది కేవలం కొందరు వ్యక్తులు చేసిన తప్పా, లేకపోతే మన సిస్టంలోనే లోపాలున్నాయా? ఆ మూలాలను ఇప్పుడొకసారి చూద్దాం. లోతుగా చూస్తే మన సిస్టంలో 4 ప్రధానమైన లోపాలు కనిపిస్తున్నాయి. మొదటిది పారదర్శకత లేకపోవడం, అంటే లోపల ఏం జరుగుతోందో బయట ప్రపంచానికి తెలియదు. రెండవది స్వతంత్రంగా వెరిఫై చేసుకునే అవకాశం లేకపోవడం, వాళ్లు చెప్పిందే మనం నమ్మాలి. ఇక మూడోది మన ఎన్నికల సంఘం సమస్య వచ్చాక స్పందిస్తోంది కానీ రాకుండా ముందు జాగ్రత్త పడదు. చివరిగా రాజకీయ సున్నితత్వం. ఈ లోపాలే ఇలాంటి మోసాలకు దారులు వేస్తున్నాయి. నిజానికి ఈ పరిస్థితి ఒక అనిశ్చితి పొగమంచును సృష్టిస్తోంది. అంటే స్పష్టమైన డేటాగాని టెక్నికల్ ప్రూఫ్స్ గాని లేనప్పుడు అసలు నిజమేది, అబద్ధమేది అని తేల్చడం అసాధ్యమైపోతోంది. ఇక ఆ పొగమంచులోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, అపనమ్మకాలు పెరిగిపోవడం ఇవన్నీ జరుగుతాయి. సరే, వ్యవస్థలో లోపాలున్నాయని అర్థమైంది. కాని దీనివల్ల మనకొచ్చే నష్టమేంటి? ఇది కేవలం కొంతమంది ఓటర్లకు సంబంధించిన సమస్య మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇది మన ప్రజాస్వామ్య భవిష్యత్తునే ప్రమాదములో పడేసే అంత పెద్ద విషయం. ఇవన్నీ ఒక ఎత్తైతే వీటన్నిటి వల్ల కలిగే అతిపెద్ద నష్టం ఒక్కటే. అదేంటంటే ఎన్నికల ప్రక్రియ మీద ప్రజలకు నమ్మకం పోవడం. ఎప్పుడైతే ప్రాసెస్ పారదర్శకంగా ఉండదో అప్పుడు ప్రతి ఒక్కరిలో అనుమానాలు మొదలవుతాయి, అపనమ్మకం పెరిగిపోతుంది. ఉదాహరణకు ఈ నంబర్లు చూడండి. 2018లో ఆళంద్లో గెలుపోటములు తేలింది కేవలం 700 ఓట్ల తేడాతో. కాని 2023లో తొలగించడానికి ప్రయత్నించిన ఓట్లు ఎన్ని? ఏకంగా 6000. అంటే గెలుపు మార్జిన్ కన్నా దాదాపు 9 రెట్లు ఎక్కువ. చెప్పండి, ఇది ఎన్నికల ఫలితాలనే తారుమారు చేయడానికి సరిపోదా? ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే ప్రతిసారీ ఇలాంటివి జరిగినప్పుడు కోర్టులు కల్పించుకోవాల్సి వస్తుంది. కాని ఇది అసలైన పరిష్కారం కాదు కదా. ఇది కేవలం మన వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో చెప్పే ఒక లక్షణం మాత్రమే. నిజానికి ఎన్నికల సంఘం చేయాల్సిన పనినది సరిగ్గా చెయ్యనప్పుడు ఆ భారం మొత్తం న్యాయ వ్యవస్థ మీద పడుతోంది. సరే, ఇన్ని సమస్యలున్నాయి, మరి వీటికి పరిష్కారం ఉందా? పోయిన నమ్మకాన్ని మళ్లీ తిరిగి సంపాదించడం సాధ్యమేనా అంటే ఖచ్చితంగా ఉంది. మన వ్యవస్థను మళ్లీ పటిష్టం చేయడానికి కొన్ని స్పష్టమైన మార్గాలున్నాయి. ఈ వ్యవస్థను బాగుచేయడానికి ఒక 5 సూత్రాల ప్రణాళికను సూచిస్తున్నారు. మొదటిది, డేటాను దాచిపెట్టకుండా ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలి. 2, ఆన్లైన్లో జరిగే మోసాలను అరికట్టడానికి టెక్నాలజీని బలోపేతం చెయ్యాలి. 3, ఒకరి పేరు మీద ఇంకొకరు అప్లై చేసి పేర్లు తొలగించకుండా సెక్యూర్ వెరిఫికేషన్ తప్పనిసరి చెయ్యాలి. 4, ఎన్నికల సంఘం పనితీరును సమీక్షించడానికి ఒక స్వతంత్ర ఆడిట్ సంస్థను ఏర్పాటు చెయ్యాలి. ఇక చివరగా 5వది, ఇలాంటి మోసాలకు పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించేలా చట్టాలను బలోపేతం చెయ్యాలి.
చివరగా ఒక కీలకమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. నిజంగా నమ్మకమైన ఎన్నికలు జరగాలంటే కేవలం పారదర్శకమైన వ్యవస్థలుంటే సరిపోతుందా, లేక టెక్నాలజీకి చట్టాలకు మించి నమ్మకం అనే అంశం కూడా అంతే ముఖ్యమా? ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేయాలి.